యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మంగళగిరి చీరలతో మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ రెడ్ కలర్, రెడ్ చీర అండి. 50-50 బోర్డర్స్లో పైన కింద ప్లెయిన్ ఇచ్చి ఆ బోర్డర్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి. ప్లెయిన్ మీద చెక్స్, సిల్వర్ కలర్ చెక్స్ వచ్చినాయి. సిల్వర్ కలరు కంగారు పడిపోతున్నా రాదమ్మా. చూడండి ఎన్ని పనులు చేసేస్తున్నాను. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్, అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి అంటున్నాలో. ఇదండి సిల్వర్ కలర్ చెక్స్, పైన కింద సిమిలర్ బోర్డర్స్, సిల్వర్ కలర్ ప్లస్ రెడ్ అండి. ఇంకా అంతే, దీని గురించి మాట్లాడడానికి ఏం లేదు. మాటలు మర్చిపోతున్నా రాదమ్మా. రెడ్ కలర్ చూసుకుని, రెడ్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అమ్మకి ఇష్టం అంతే. ఆ ఇష్టం నాకు ఇష్టం కింద మారిపోయింది అనమాట. పిచ్చి ఇష్టం. కానీ మీకు ఒకటి తెలుసా, రెడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు రివల్యూషనరీ టైప్లో ఉంటారంట. నేను అదే టైప్ అండి. నాకు బాగా ఇష్టమైన కాంబినేషన్ చిన్నప్పటి నుంచి ఏకదాటిగా మారని కాంబినేషన్ వైట్ రెడ్ అండి. కానీ ఎందుకో నాకు వైట్ రెడ్ తక్కువ ఉన్నాయి. రెడ్ ఎక్కువ ఉంటే కానీ వైట్ రెడ్ కాంబినేషన్ పెళ్ళికూతురు ఎపిరెన్స్ వస్తుందని కొంచెం కొన్న కూడా కట్టుకోవడానికి ఆలోచిస్తాను అనమాట. ఇది బ్లాక్ కాటన్ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అండి. లైన్స్ వస్తుంది. ఇవి మా అమ్మ అడిగారు యాక్చువల్గా. నేనేమో సేల్లోకి తెచ్చాను. సేల్ వెళ్ళకపోతే మా అమ్మకి ఇస్తాను. అదే అమ్మిని అమ్మేసుకుంటాను. మా అమ్మకి కావాలంటే మళ్ళీ తెస్తాను అనమాట. ఈ లైన్స్ అండి బ్లౌజ్ లో కూడా మనకి లైన్స్ సారీ ప్లెయిన్ వచ్చింది. ఇందులో పేపర్ ఉంది కదా, అందుకని మీకు డిఫరెంట్ కలర్ లో కనిపిస్తుంది. ప్యూర్ బ్లాక్ అండి. బ్లాక్ ఇష్టమైన వాళ్ళు సరదాగా కట్టుకుంటారంటే తీసుకోండి. ఓన్లీ పళ్ళు ఒకటి సిల్వర్ కలర్ లైన్స్ లో గోల్డ్ కలర్ జెరీస్ తో 50-50 బోర్డర్స్ తో మ్యాచ్ చేసిన ఈ చీర రాధమ్మ చేతిలో నలిగిపోతుంది అనమాట. అదనమాట సంగతి. ఇవాళ ఏంటో నా చేతికి బ్లాక్ ఎక్కువ వచ్చేసినాయి అండి. నేను డైలీ ఏదో విధంగా వీడియో పెట్టాలన్న ఉద్దేశంతో 4 చీరలు పట్టుకుని మీ ముందుకు వచ్చేసాను. ఎందుకు ఈ చీరలతో నువ్వు ఇంత వీడియో చేసి మా టైం వేస్ట్ చేయడం రాదమ్మా, ఇంకొంచెం ఎక్కువ కదా అని అడగండి. ఇది పింక్ అండి. పింక్ బ్లాక్ కాంబినేషన్ లైన్స్ వచ్చింది. సిల్వర్ కలర్ 50-50 బోర్డర్స్. 50-50 బోర్డర్స్ కూడా అండి కొంచెం చిన్న సైజ్ లా కనిపిస్తున్నాయి నాకు ఎందుకనో. అప్పుడప్పుడు వీవింగ్ లో వాళ్ళు ఏదో లెక్కలేస్ చేస్తారు కదా, డిఫరెంట్ వెరైటీస్ కోసం ట్రై చేశారేమో. ఈ చీర సారీ మొత్తం కాంట్రాస్ట్ బోర్డర్స్ లో ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ దో నేను మ్యాచ్ చేసి పెట్టాను. ఇది ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇది బ్లాక్ పింక్ బోర్డర్స్ లో ఉంది కదా, చాలా అందంగా అనిపిస్తుంది నాకు. నేను ఇలా కట్టుకుంటున్నాను. నా సెలెక్షన్ నచ్చి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, ఎవరికైనా నచ్చితే ఈ బ్లౌజ్ తో కలిపి తీసుకుంటారు. అదర్వైజ్ ఇది ఒకటి కావాలన్నా ఇస్తానని తెలియచేయడం కోసం ఈ చీర తీసుకుని మీ ముందుకు వచ్చేసింది మీ రాదమ్మా. మీ కబుర్లు పోగు రాదమ్మా. పొద్దున్నే లేచాను, పూజ చేసుకున్నాను, తయారైపోయాను, వీడియో చేసేసుకుంటున్నాను, హాస్పిటల్కి వెళ్ళిపోతాను. హాస్పిటల్ అంతా రాధమ్మ చేతిలోకి వచ్చేసిందండి. ఇన్ని రోజులు ఎవరి చేతుల్లోనో వదిలేశాను. ఎప్పుడైనా సరే మన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ అండి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసినప్పుడు నాలే దెబ్బతింటాయి. సరైన వాళ్ళని ఎక్కడికక్కడ పెట్టేసుకున్నానని నేను ఇంక అసలు చూడక్కర్లేదు. దాన్ని కరెక్ట్గా 5 years బతికేసాను. అమ్మతో బతికేసాను 5 years. అదొక లైఫ్, ఒక లెవెల్, ఒక రేంజ్. దానికి ఎన్ని కోట్లు లెక్క పెట్టినా కూడా తక్కువ అనమాట నేను అమ్మతో బతికిన బ్రతుకు. ఇప్పుడు మళ్ళీ మనుషుల మధ్యలోకి వచ్చేసానండి. సాధన చెయ్యాలి. 5 years సాధన మార్గంలో 10 days 9 days నవరాత్రిలో వెళ్ళండి అన్నట్టు నేను 5 years వెళ్ళిపోయినట్టున్నాను సాధనలోకి. ఇప్పుడు బయటకు వచ్చింది ఆ విషయం. ఇప్పుడు మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చేసింది మీ రాదమ్మ. చూసారా, ఈ చీర చూడకుండా కబుర్లు చెప్పేస్తుంది మాట. కబుర్లు పోగు రాదమ్మ. ఇది ఇలా మ్యాచ్ చేశానండి. చాలా బాగుంది. లక్స్ గ్రీన్ లేదంటే సీ గ్రీన్ అనొచ్చు. దీనికి ఇది లీవ్స్ తోటి బ్లూ కలర్ రాయల్ బ్లూ బార్డర్స్ తోటి చాలా అంటే చాలా బాగా మ్యాచ్ అయింది. సిల్వర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం బోర్డర్స్ లేకుండా వచ్చింది. బ్లౌజ్ లోనే మనకి బోర్డర్స్ వచ్చినాయి. శారీ మొత్తం ప్లెయిన్ అండి, ప్యూర్ ప్లెయిన్. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. అదనమాట సంగతి. దీక్షాకాలం ముగిసి ఇదండి
ఎవర్ గ్రీన్ కదా ఇక్కత్ డిజైన్స్ అంటే. ఇవి 150 బోర్డర్స్ అని చెప్పొచ్చు. పైన కింద సిమిలర్ బోర్డర్స్ వచ్చి ఒక రేంజ్ లో ఉందండి. అసలు చూడండి, అసలు ఇక్కత్ పట్టుని మించిపోయిన ఇదే డిజైన్ కానీ ఇంకా అందంగా కనిపిస్తుంది. మనం ఇక్కత్ పట్టు అనుకోండి మినిమం 10-15 వేలు పెడుతుంటే కానీ 15 వేలు దాటేస్తుంటే కానీ ఇవి రావు. ప్లస్ అవి పట్టులాగా మేనేజ్ చేసుకోవాలి మనం చాలా జాగ్రత్తగా. పార్టీ వేర్ అండి అవి. ఇవి మాత్రం రెగ్యులర్ వేరు ప్లస్ పార్టీ స్మాల్ పార్టీస్ కి మనం ప్రిఫర్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్, చిన్న లైట్ ప్లెయిన్ కాదు లైట్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు అంతా ఇక్కత్ డిజైన్ వచ్చింది. సారీ మొత్తం అయితే కాఫీ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదా, వీటిల్లో అండి డూప్లికేట్స్ వచ్చేసి పవర్ లూమ్స్ ఈ రేట్లకు అమ్ముతున్నారు. వీటి మీద ఒక 100-200 తక్కువ అయితే రాధమ్మ దగ్గర తక్కువ ఎక్కువ అని అనుకుంటారేమో. ఇది ప్యూర్ అండి. దీన్ని మించి ఇంకా మీకు క్వాలిటీ మంగళగిరిలో దొరకదండి. ఈ ప్రైస్ కి దీని వాల్యూ చాలా తక్కువ కింద లెక్కమాట. ఎందుకంటే అదంతా ఫ్యాబ్రిక్. ఇది మంచి గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ చెప్పచ్చు. ప్యారెట్ గ్రీన్ కి అప్లిక్ వర్క్ మనకి లోటస్ లో ఎప్పుడు రెగ్యులర్ గా ఇచ్చి డిజైన్ స్కాలప్ బోర్డర్స్ లో బ్లౌజ్ సింగిల్ ఫ్లవర్ తో వస్తుందండి. ఓన్లీ హ్యాండ్ కే వస్తుంది బ్లౌజ్ కి. శారీ మొత్తం అంతా ఈ బోర్డర్స్ వస్తుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా బాగుంటున్నాయి. ఇవి కట్టుకుంటుంటే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇవి ప్యూర్ పట్టు బై పట్టు అండి. పట్టు బై కాటన్స్ ఇస్తాం కదా, అందులో ఇవి మనకి ప్రైస్ ఎక్కువ పడతాయి. నేను ఇంతకీ ఇవి ఎక్కువ ఓపెన్ చేసి చూస్తే మడతలు మార్చాల్సి వస్తుంది. కంచి బోర్డర్స్ లో అసలు కంచి పట్టు చీర కట్టుకున్న అపిరెన్స్ వచ్చేస్తుంది వీటిలో. ఇంకా నేను వాడుతున్నాను. మధ్యలో అంతా బుటీస్ వచ్చింది. బోర్డర్స్ ఏమో ఈ ఇంత పెద్ద బోర్డర్స్ ఇచ్చారండి. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. రిచ్ పళ్ళు వస్తుందండి. రిచ్ పళ్ళు వస్తుంది. కాఫీ కలర్, సిల్వర్ కలర్, పైన స్మాల్ బోర్డర్, కింద కంచి బోర్డర్, బిగ్ బోర్డర్. ఈ చీర ఎవరికైనా నచ్చితే, నాకు బాగా నచ్చింది, అయితే అమ్మవారికైనా కట్టచ్చు అని చెప్పి తెచ్చాను. కొంతమందికే తెలుస్తుంది వాటి వాల్యూ. మేబీ ఇది మిర్చి రెడ్ అండి. మిర్చి రెడ్కి సర్ఫ్ బ్లూ కాంబినేషన్ లో, సల్ఫర్ బ్లూ అని కూడా అంటారు కదా, ఈ కాంబినేషన్ లో బ్లౌజ్ మ్యాచ్ చేసాము. రోజెస్ వచ్చినాయి దీని మీద, మ్యాచింగ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బోర్డర్స్ తో వచ్చింది. కొంచెం డార్క్ అని అనొచ్చు కానీ వేసుకోవచ్చు అండి. నేనైతే వేసుకుంటాను కాబట్టి నేను మీకు అలా చూపించేస్తున్నాను. నేను ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ట్రై చేయను. నేను కట్టుకున్న చీర అండి ఎప్పుడుదో ఒక 20 years బ్యాక్ తక్కువ రేట్ లో కొనుక్కున్నాను. అప్పట్లో ఇవి 5,000కి 6,000కి వచ్చేసేవి. బెనారస్ ఇది ఏమంటారు, కోరా అండి, కోరా కాదు, ఇలా వస్తుంది కదా, ఇదేంటి మీరు చెప్పండి. దీనికి నేను ఇలా బోర్డర్స్ వేయించుకున్నాను. బ్లౌజ్ ఏమో డిజైన్ చేయించుకున్నానండి. గ్రీన్ బెనారస్ క్లాత్లు ఇలా పెట్టి ఆవరణలో అటాచ్డ్ బ్లౌజులు నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఒక ఐడియా కోసం కన్న తీయండి. ఇదిగో ఇదంతా బ్యాక్. ఈ హ్యాండ్ కి వచ్చిన ఫ్లవర్స్ వేసుకోవచ్చు కావాలంటే. ఈ డిజైన్ నేను ఇలా బుట్టల్లాగా ఇలా వేయించుకున్నాను. సో ఈ చీర ఈ బోర్డర్ లో ఓన్లీ ఎల్లో వచ్చినా కూడా నేను పింక్ గ్రీన్ వాడడం వల్ల చాలా అందం వచ్చి, ఇది ఇంకొక 2-3 సార్లు ఈ చీర 4-5 సార్లు కట్టిన తర్వాత ఇలా డిజైన్ చేశాను. ఎవరికైనా నచ్చితే ఇది ఫాలో అవుతారని చూపిస్తున్నాను అంత పని గట్టి. ఇంక ఇది పింక్ 150 బోర్డర్స్ లో. దీనికి నేను బ్లౌజ్ పెట్టలేదు. ఎవరికైనా నచ్చితే బ్లౌజ్ సెట్ చేస్తాను. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బై పట్టు, సిల్వర్ కలర్ బోర్డర్స్ లా లైన్స్, ఓన్లీ పళ్ళు వస్తుందండి. మ్యాచింగ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది. మీరు కావాలంటే మీరే ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, లేదు నేను ఇమ్మన్నా కూడా అవి మ్యాచ్ చేస్తాను. ఇంకా ఈ రండి పింక్, ఆనియన్ పింక్ మీద వైలెట్ గ్రీన్ కాంబినేషన్. ఇది బాగా మ్యాచ్ అయ్యింది ఎందుకంటే ఈ ఫ్లవర్స్ వచ్చినాయి అండి ఇందులో. ఈ సారీ కలర్ ఫ్లవర్స్ రావటం వల్ల ఈ బ్లౌజ్ దీనికి మ్యాచ్ అయ్యింది. ఇవి రీజనబుల్ ప్రైసెస్ కదా మనకి, నా దగ్గరే తక్కువ ఇవి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్స్. నేను చాలా చెక్ చేశాను, అందుకే అంత ధైర్యంగా చెప్పేస్తున్నాను. నేను ఎవరిని విమర్శించడం కోసం కాదు, ఈ క్వాలిటీ మీకు బెటర్ అని చెప్పడం కోసం చెప్తున్నాను. ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది మన దగ్గర. నేను చెప్తాను కదా, ఇంకే చెప్పని పాట పాడను. ఇది ఆరెంజ్ కలర్, లావెండర్ కలర్ కాంబినేషన్లో బాటిక్ ప్రింట్స్ అండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. పళ్ళు లైట్ డిజైన్ సింపుల్గా ఇచ్చారు. బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇచ్చేసారండి.
సో ఇవి రెగ్యులర్ వేర్ అండి. క్యాజువల్ గా మనం జాబ్స్ చేసుకునే వాళ్ళం కట్టుకెళ్ళొచ్చు, మార్కెట్స్ కి వెళ్ళే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఇంత రేటు, ఇవి ఇంత రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి మనం వీటిని మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఎలా కట్టినా కూడా అఫీషియల్ లుక్కే అవి. ఇంకా ఇది నారా బ్రాహ్మణి గారి సారీ, ఎక్కువ మంది అడుగుతున్న చీరలు ఇవి. నాకు దొరికినప్పుడల్లా ఒక్కొక్కటి వేసుకొస్తానంటాను కదా, అలా తీసుకొచ్చేసి నేను వీడియోలు చేయటం అవ్వక వదిలేసాను. ఇది పళ్ళు అండి, మెరూన్ కలరు, బ్రిక్ రెడ్ అనొచ్చు. దానికి ఈ వైలెట్ కలర్, ఈ కలర్ తీసుకోండి. ఇక్కడ బ్లౌజ్ వచ్చిన ముళ్ళాన ఇది బ్లూ అండి, మంచి నేవీ బ్లూ అంటారు కదా, ఆ బ్లూ అండి. ఇది చంద్రకాంత్ కలరు, కలనేత లాగా వచ్చింది, రెడ్ మిక్సింగ్ లాగా. బ్లూ ఈ బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో ఒక మంచి కలర్, చంద్రకాంత్ కలర్ లాగా డిసైడ్ అయ్యింది ఇక్కడ. దీనికి గ్యాప్ బోర్డర్స్ వచ్చి నెమళ్ళని డిజైన్ చేశారు, కింద బోర్డర్, పైన కడ్డీ లాగా వచ్చేసింది. మళ్ళీ ఆ నెమళ్ళ డిజైన్ పైన కూడా ఇచ్చారండి. చాలా అసలు చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ప్లెయిన్ ఈ బ్రిక్ రెడ్ వచ్చింది, బ్రిక్ రెడ్ అనొచ్చు, మెరూన్ రెడ్ అనొచ్చు. కలర్స్ బాగానే కనిపిస్తున్నాయి కాబట్టి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ పట్టులు అండి ఇవన్నీ. మంగళగిరిలో అసలు ఈ క్వాలిటీని మించి కూడా ఎవరు ఇవ్వటం లేదండి. నేను చాలా మందివి చూసాను, వీడియోస్ వరకునే కాదు షాప్స్ కూడా చూసాను, అందుకనే ఇక్కడ మీకు అంత ఎష్యూరెన్స్ ఇచ్చేస్తున్నాను. మంగళగిరి కొనుక్కుంటే మీ సిరిహాసిని సారీస్ లోనే కొనుక్కోండి. సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం, సిరిహాసిని సారీస్ తో అంటూ ఇంకొక చీర, అందమైన చీర, డిజిటల్ ప్రింట్ అండి. మొత్తం అంతా కాఫీ కలర్ మీద క్రీమ్ కలర్ కి ఫ్లవర్స్ పోసారండి, అంత అందంగా అనిపించింది నాకు, అలా వర్ణిస్తున్నా. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. సారీ అయితే ఒక రేంజ్ లో ఉంటుందండి, ఇలా ఒక స్టైలిష్ అండి ఇవన్నీ. డిఫరెంట్ గా కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆలోచించకుండా తీసుకునే సారీస్ మట్టి ఇవన్నీ. చాలా అంటే చాలా 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 బాగుంది. నేను 40 ఇస్తానండి మీకు, ఎందుకంటే నాకు రాదు మడతలు పెట్టడం. ఇవన్నీ ఈ రోజు వీడియోలన్నీ మీ రాదమ్మే చేసుకుంటుంది, ఎవరన్నా బతిమాలుకుని వీడియోలు తీయించుకుంటాను. ఇది పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్ కూడా ఎవర్ లేటెస్ట్ కిందే లెక్క కదా, ఎన్ని సారీస్ చూసినా నాకు కొత్తగానే అనిపిస్తుంది ఈ కలర్. దీనికి పిస్తా గ్రీన్ ఫ్లవర్స్ కాంబినేషన్ లో సిమెంట్ కలర్ మీద పింక్ సారీ కలర్ ఇలా మ్యాచ్ అయ్యేసరికి చాలా అందంగా కనిపించి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసి మీ దగ్గర తీసుకొచ్చాను. ఇది విడివిడిగా ఎలా కావాలన్నా మీకు ఇచ్చేస్తాను, కానీ వీడియో రిలీజ్ అయిన తర్వాత కొంచెం 1 డే వరకు మాత్రం కొంతమంది విత్ బ్లౌజ్ తోటే ఇష్టపడుతున్నారండి. వెరీ రేర్ గా వితౌట్ బ్లౌజ్ అడుగుతున్నారు, అందుకని 1 డే తర్వాత నేను బ్లౌజ్ సెపరేట్ గా ఇస్తాను, ఒకవేళ ఇన్ కేస్ సారీ వెళ్ళకపోతే. అదొక చీర. ఇవండి చాలా నచ్చేస్తున్నాయి నాకు, మరి ఇంకా మనం పెట్టలేదు. దీనిలో ఇంకొంచెం డిఫరెంట్ వెరైటీ పెట్టాం, కానీ ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చాను నేను. హాఫ్ అండ్ హాఫ్, బ్లాక్ అండ్ రాయల్ బ్లూ అనొచ్చు, లేదంటే డార్క్ సిమెంట్ కలర్ అనొచ్చు అండి. దీన్ని సిల్వర్ 50-50 బోర్డర్ సిల్వర్ కలర్ లో, బ్లౌజ్ మాత్రము ఇలా పికాక్ తోటి బీడ్స్ కుందన్స్ లాగా కనిపిస్తుంది, బీడ్స్ వర్క్ చేశారండి. మనకి 3 ఫ్లవర్స్ వస్తాయి మోస్ట్లీ నేను అనుకోవడం. బ్లౌజ్ కి 2ని, నడుం మీదకి 1 ఇస్తారు, చూద్దాం. అవునండి, ఇది ఇవి ఒకటి, ఇది బ్యాక్ సైడ్ కి. మళ్ళీ దీనికి అక్కడక్కడక్కడ ఈ బీడ్స్ ని, ఈ పర్ల్స్ ని డిజైన్ చేశారు, చాలా బాగుంటున్నాయండి ఇవి. ఇంకా అసలు వీటి గురించి చెప్పడానికి వర్డ్స్ లేవంటారు కదా, అంత అందమైన చీరలు అండి ఇవి. ఖచ్చితంగా మన వార్డ్రోబ్ లో ఇది మంగళగిరి చీరలు ఎన్నున్నా ఈ చీర మాత్రం ఒకటి ఉంచుకోవచ్చు అన్నంత రేంజ్ లో కనిపించింది నాకు ఇది. నా దగ్గర అయితే ఉన్నాయి కదా, 2 తీసుకున్నాను నేను. ఈ డిజైన్ లో ఒకవేళ మిగిలిపోతే కుట్టించేసుకుందాంలే అని నేను కలరు. మీరు మీరు ఎవరో ఒకరు అది ఉంచేయండి, నాకు పింక్ నాకు ఎక్కువ ఉన్నాయి. ఇలా కూడా ఉంటుందా బేరాలు? ఓ రాదం పెట్టగలదు, ఎన్ని బేరాలైనా పెట్టేస్తుంది. ఇది హాఫ్ లైట్ పింక్, డార్క్ పింక్ కాంబినేషన్ లో 50-50 బోర్డర్స్ లో. ఈ బ్లౌజ్ అండి వీ కెన్ యూజ్ ఇన్ విత్ ఎనీ సారీస్ అండి, మ్యాచ్ చేసేసుకోవచ్చు, ఏదో ఒక సారీతో మ్యాచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ ని. చాలా అంటే చాలా నీట్ వర్క్ అండి ఇది, ఎక్కడ అసలు ఒక థ్రెడ్ కూడా అటు వెళ్ళకుండా చేశారా అన్నంత బాగుంది ఇది. ఈ చూడండి ఎంత బాగుందో కదా, నాకైతే నచ్చింది. ఈ చీర గురించి అసలు మాట్లాడడానికి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అన్నారు కదా నన్ను. అంతే అండి, మాటల్లో మాట్లాడుకోవడం లేవు, చూసేసుకోవడం, కొనేసుకోవడం, కట్టేసుకోవడం.
లేదంటే చూసి ఎంజాయ్ చేసేట ఏదైనా పర్వాలేదు. ఇది మిరాదమ్మ, ఇది కాటన్ శారీ. ఇది వరకు నేను ఒకటి 2 తీసుకున్నాను ఇందులో, ఇంకా కట్టుకోలేదు. ఒక చీర అయితే ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకున్నా, ఇది ఒకటి తీసుకుంటే ఎవరికో నచ్చిందని 2-3 అడిగారు అదే చీరని, అందుకని ఒకటి వెళ్ళిపోయినా ఇంకోటి మళ్ళీ సేమ్ కాంబినేషన్ తీసుకొచ్చా. ఇది బ్లౌజ్ డిజైన్ మారుండొచ్చు కానీ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ మాట. మంచి కలర్ అండి, ఇంకా మెరూన్ అనొచ్చు లేకపోతే కాఫీ కలర్ అనొచ్చు, నాకు అర్థం కాలేదు. కానీ ఇది ఒక రేంజ్ అండి. అసలు ఈ ప్రైస్ ఏంటో, ఇంత తక్కువకి ఇంత కష్టపడి వర్క్ చేసి ఎందుకు వాళ్ళు అంత తక్కువకి ఇస్తారో అన్నది నాకు ఎప్పటికీ అర్థం కాదండి. ఇవి ఎప్పుడో సడన్ గా పెరిగిపోతాయి, ఇంకా డౌట్ లేదు. ఎందుకంటే అంత వర్ది అండి ఈ కాంబినేషన్స్, ఈ కలర్స్, ఈ నేత, మెయిన్ నేత అండి. ఇవి కంచిపట్టు చీరలా కనిపిస్తున్నాయి నాకు. ఇంకా అందులోనే వైలెట్ కలర్, ఇది లేటెస్ట్ అండి. ఇప్పుడు పైతాని డిజైన్స్ లో లాగారు ఈ చీరల్ని, కొత్తగా తీస్తున్నారండి ఇప్పుడు. మధ్య మధ్యలో ఈ బాల్స్ లాగా వర్క్ చేశారు, స్కాలప్ బోర్డర్స్ ఇచ్చారు. ఇది పళ్ళు, బ్లౌజ్ ని ఇంత అందంగా డిజైన్ చేశారండి. సో హ్యాండ్స్ ఓన్లీ మనకి పైతాని డిజైన్ వస్తుంది, మిగిలినంతా బాడీ మనం ప్లెయిన్ వేసి కుట్టించుకోవచ్చు. 2 హ్యాండ్స్ కి మనకి ఇలా ఇచ్చేసారు. చాలా అసలు ఇవి ₹1,00,000 నేను తక్కువ కట్టాను. ఈ చీరలు కొంచెం వర్క్ తక్కువ ఉన్నవి, ఎందుకో నేను ఇప్పటి వరకు పెట్టలేదు. అమ్మ దాస్తారు కదా కొన్ని నా కోసం డిజైన్స్, అలా దాచారేమో. నేను ఈ తక్కువ రేట్లో కట్టాను, అంటే బోర్డర్స్ లోనో పళ్ళులోనో వచ్చింది కట్టాను. శారీ మొత్తం పైతాని డిజైన్ వచ్చినవి లాక్స్ దాటేస్తాయండి, అందుకని నేను ఇంకా కట్టలేదేమో. నా కూతురు పెళ్లికి కట్టుకుని ఛాన్సెస్ ఉంటాయేమో, చూద్దాం. రాదమ్మా, చీరలు పిచ్చి రాదమ్మా ఏం మాట్లాడేస్తుంది అసలు. ఇది చీరలు ఇక్కడ నుంచి, బ్లౌజులు ఇక్కడ నుంచి ఎలా వచ్చినాయి నాకు అర్థం కాల. ఇవన్నీ చూపించాను. ఇంక ఇది లంగా ఓణి అండి. ఇది పింక్ కలర్ అండి, పైన స్మాల్ బోర్డరు, కింద కంచి బోర్డరు. పింక్ కి ఇలా మ్యాచ్ చేశారు వాళ్ళు, వాళ్ళు మ్యాచ్ చేసింది యాజ్ ఇట్ ఈస్ గా తెచ్చేసాను. ఇది ఓణి అండి, కలంకారీ, ప్యూర్ కలంకారీ. ఇవి లేటెస్ట్ గా స్టైలిష్ గా ఉంటున్నాయని చెప్పాలి. లేటెస్ట్ గా అంటే ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి ఇవి, స్టైలిష్ అండి. మోస్ట్ స్టైలిష్ ఏంటంటే ఇప్పుడు కలంకారీ నా దృష్టిలోని. ఇలా మ్యాచ్ చేశారు. లంగా ఓణి ఎవరికైనా కావాలంటే చక్కగా మీ పిల్లలకి కుట్టించుకోండి అని తెలియజేస్తూ, ఇంక ఇదే చివరి చీరగా మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీ రాదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.